ఎవ్రీవన్, నేను ఉషా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ ఈ కాకర మొక్కకి వచ్చేటువంటి ఇన్సెక్ట్స్ గ్రీన్ కలర్వి రసం పీల్చే పురుగులు అంటారు. వాటికి ట్రీట్మెంట్ చెప్తానండి. ఇవేం చేస్తాయంటే ఆకుల అడుగు భాగంలో చేరి పైన మనకి మచ్చలు మచ్చలుగా కనబడుతుంది. ఆకు పైన అడుగు భాగంలో చేరి ఇలా ఈ క్లోరోఫిల్ అంతా తినేసి మొత్తం ఎల్లో కలర్లోకి అయిపోయేటట్టుగా ఆకుని తినేస్తాయండి. అంటే ఫుడ్, ఇది ప్రిపేర్ చేసుకున్న ఫుడ్ అంతా తినేస్తుంది. న్యూట్రియంట్స్ అన్నీ తినేసి మొక్కని అసలు ఎదగనివ్వకుండా, పూత కాత రాకుండా, తీగలు రాకుండా చేస్తుంది. సో దీనికోసం ముందుగా ఏం చేయాలంటే ఆకులు మ్యాక్సిమం ఉన్న ఆకులన్నీ తీసేయండి. మనం చేసుకునేటువంటి ట్రీట్మెంట్ పని చేయాలి కాబట్టి ఫస్ట్ ఆకులన్నీ తీసేయాలి. ఎందుకంటే గుబురుగా పెరుగుతుంది కదండి మొక్క పెరిగేటప్పుడు. తీగజాతి మొక్క కాబట్టి గుబురుగా ఉంటుంది కాబట్టి ఆ ఇన్సెక్ట్స్ అనేవి దాక్కోకుండా చేయాలి. తర్వాత మనం మందుని స్ప్రే చేయాలి. ఆకు మీద చూడండి, మీకు మచ్చలు మచ్చలుగా తెల్లటి మచ్చలు ఇండికేషన్ అనమాట. మనకి అడుగు వైపున పురుగులు ఉన్నాయి, ఇన్సెక్ట్స్ ఉన్నాయి అనేది చెప్తుంది మనకి. ఆ టైంలో మీరు ఆకు అడుగు భాగాన చూస్తే మీకు ఈ ఇన్సెక్ట్స్ అనేవి చాలా చిన్నవిగా గ్రీన్ కలర్లో, లైట్ గ్రీన్ కలర్లో కనపడతాయి. సో అలాంటప్పుడు ఈ ట్రీట్మెంట్ చేసుకోండి. చాలా చక్కటి రిజల్ట్ అనేది ఉంటుంది. ముందుగా ఆకులన్నీ తీసేయాలి. లేత ఆకులు ఉంచితే ఫుడ్ ప్రిపరేషన్ అనేది జరుగుతుంది. సో కాబట్టి లేత ఆకులు ఉంచి మిగతావి మొత్తం కూడా తీసేస్తున్నాను నేను ఇక్కడ. మీరు కూడా ఇలా ఫస్ట్ తీసేసి కొంచెం దూరంగా పడేసుకోవాలండి. ఏదైనా ఒక కవర్లో కానీ, ఇట్లా ఏదైనా ఒక ఖాళీ పాట్స్ ఉంటాయి కదా, వాటిల్లో కానీ వేసుకొని కొంచెం దూరంగా పడేయడం కానీ, లేదంటే ఒక కవర్ కప్పేసి ఉంచారంటే దాని మీద ఆకులు ఎండిపోతాయి కదా. సో ఎండిపోయేటప్పటికి ఈ ఇన్సెక్ట్స్ అన్నీ కూడా చనిపోతాయి అన్నమాట. సో ఇవి మటుకు డైరెక్ట్గా కంపోస్ట్ బిన్స్లో యాడ్ చేయొద్దు. ఇప్పుడు చూడండి, చక్కగా పూత పిందె స్టార్ట్ అయిందండి. స్టార్ట్ అయ్యే టైంలో నాకు ఈ ప్రాబ్లం వచ్చింది. సో దీనికోసము నేను తీసుకుండే కేర్ మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. ఇంకా 5-6 తీగల పైనే ఉన్నాయండి చుట్టుపక్కల. సో ఇటు రైట్ సైడ్ ఉన్నాయి, లెఫ్ట్ సైడ్ అటు కార్నర్లో కూడా మొత్తం కాకర తీగ పాకిందనమాట. సో అక్కడ కూడా కేర్ తీసుకోవాలి. అలాగే ఈ మునగ చెట్లు ఉన్నాయి కదండి, వీటికి కూడా ఒక కాకర పాకింది. ఇంకొకటి అటు ముందు వైపు కూడా ఉందన్నమాట. సో మొత్తం అంతా కూడాను స్ప్రే చేస్తున్నానండి నేను. కాకర మొక్కకే కాదు, ఇవి ఇప్పుడు మనం ఆకులు అవి తీసేస్తున్నాం కాబట్టి గార్డెన్ అంతా కూడాను స్ప్రెడ్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఎక్కువగా ఇది ఏం చేస్తుందంటే వెంటనే నెక్స్ట్ ఉన్న క్రీపర్ మీదకి వెళ్ళిపోతూ ఉంటాయి. కాబట్టి మొత్తం ఒకటేసారి స్ప్రే చేసుకున్నాం అనుకోండి, సో అవి బయటికి పారిపోతాయి కాబట్టి ఇబ్బంది లేకుండా ఉంటుందన్నమాట. సో మళ్ళీ నెక్స్ట్ స్ప్రే అనేది మనం వితిన్ 1 వీక్ చేస్తే మీకు మొత్తం క్లియర్ అయిపోతుందండి. సో ఇట్లా ప్రతి ఒక్క దాని మీద కూడాను స్ప్రే చేయాలని అనుకుని ఇట్లా వాటర్ అది పట్టి పెట్టుకున్నాను. ఇవి నేను సన్రా ఆర్గానిక్స్ వాళ్ళ దగ్గర తెప్పించానండి. ప్లాంట్ గార్డ్ అని, తర్వాత ప్యాసిమైట్ అని, అలాగే పోషక్ అని. ఇప్పుడు న్యూట్రియంట్స్ అన్నీ అవి తినేసాయి కాబట్టి మొక్క డల్ అయిపోతుంది. కాబట్టి న్యూట్రియంట్స్ అనేవి ఇవ్వడము ఒకటి. ఈ పోషక్ అనేది ఏం చేస్తుందంటే అండి, ఫాస్ట్గా న్యూట్రియంట్స్ అనేవి ఇస్తుందన్నమాట. అంటే స్పూన్తో ఇలా తీసి పెట్టినట్టు అనమాట మనం. సో ఇవి కెమికల్స్ వాడుతున్నారు ఎందుకు అని చాలామంది అడుగుతున్నారు. కానీ ఇవి కెమికల్స్ కాదండి, ఆర్గానిక్ ప్రోడక్ట్స్ ఇవి. సన్రా ఆర్గానిక్స్ వాళ్ళ దగ్గర నేను తీసుకున్నటువంటి ప్రోడక్ట్స్ అనమాట. వాళ్ళ వీడియోస్ కూడా నేను పాస్ట్లో చేసున్నాను. చాలా బాగా పనిచేస్తున్నాయండి. వితిన్ 2 to 3 డేస్ మనకి రిజల్ట్ కనపడిపోతుంది అనమాట. ఈ ప్లాంట్ గార్డ్ అనేదేమో మొక్కని డల్ అయిపోకుండా కాపాడుతుందండి. తర్వాత పోషక్ అనేదేమో వెంటనే మన మైక్రోన్యూట్రియంట్స్ని అందిస్తుంది. అలాగే ఈ ప్యాసిమైట్ అనేది మిలీబగ్స్కి, అఫిడ్స్కి, తర్వాత ఇప్పుడు నేను చెప్పినటువంటి సకింగ్ పెస్ట్కి చాలా బాగా పనిచేస్తుందండి. అన్ని రకాల పెస్ట్లు, ఇన్సెక్ట్లు, తర్వాత డిసీజ్లకు కూడా. అంటే పెస్ట్ ఇన్సెక్ట్ ఉండి డల్ అయిపోతేనే మొక్క డిసీజ్డ్ బారిన పడుతుంది కదా. సో కాబట్టి అలా డల్ అవ్వనివ్వకుండా ప్లాంట్ గార్డ్, తర్వాత ఈ పెస్ట్ మీదేమో మనం ప్యాసిమైట్, వెంటనే న్యూట్రియంట్స్ అందాలి కాబట్టి పోషక్, ఈ 3 కలిపి నేను ఇలా వీక్లీ వన్స్ కానీ 10 డేస్కి ఒకసారి కానీ, అంటే ఆ తీవ్రతని బట్టి స్ప్రే చేస్తూ ఉంటానండి. చాలా బాగా పనిచేస్తుంది నాకు. వెంటనే మీకు రిజల్ట్ అనేది కనపడుతుంది. సో మీకు ఎవరికన్నా నీడ్ ఉంది అంటే తప్పకుండా తెప్పించుకుని వాడండి. చాలా మంచి ప్రోడక్ట్ అండి. మీకు స్మెల్ కానీ అలాంటిది ఏమీ ఉండదు.
కానీ పని మటుకు బ్రహ్మాండంగా చేస్తుంది. ఒకసారి మనం తెప్పించుకున్నాము అంటే దాదాపుగా ఇవి 2 ఇయర్స్ వరకు నిల్వ ఉంచుకోవచ్చటండి. సో, కాబట్టి ఎప్పుడు అవసరమైతే అప్పుడే మనం స్ప్రే చేసుకోవచ్చు. అలాగే స్టార్టింగ్‌లో చేయండి స్ప్రే అనేది. బాగా తీవ్రం అయిపోయాక చేయొద్దు. స్టార్టింగ్‌లో చేసుకుంటే వెంటనే పనిచేస్తుంది కాబట్టి ఎక్కువ అటాక్ అనేది మొక్క మీద లేకుండా ఉంటుందనమాట. సో, ఇట్లా నేను యాడ్ చేసేసుకుని ఒక 3 బకెట్స్ అయితే నాకు గార్డెన్ మొత్తానికి స్ప్రే చేయడానికి సరిపోతుంది. ఒక్కొక్కటి 20 లీటర్స్ బకెట్ కదా! సుమారుగా నేను 5-10 ఎంఎల్ మధ్యలో యాడ్ చేశానండి లిక్విడ్స్. 2 లిక్విడ్స్ కూడా ఒక్కొక్కటి 5-10 ఎంఎల్ మధ్యలో యాడ్ చేశాను. అలాగే పోషకేమో 10-15 గ్రామ్స్ మధ్యలో వేశాననమాట. బాగా మిక్స్ చేయాలండి. 3 కూడా బాగా కలిసిపోవాలి. కలిసిపోయాక అప్పుడు మీకు ఆకుల అడుగు భాగంలోనూ, పై భాగంలోనూ తడిసే విధంగా స్ప్రే చేసుకోండి. కొంచెం లేట్ అయినా కొద్దిగా కేర్ తీసుకొని మనం స్ప్రే చేసుకుంటే వెంటనే రిజల్ట్ ఉంటుంది కాబట్టి చాలా రోజులు లాంగ్ రన్‌లో పనిచేస్తుందండి ఈ రిజల్ట్ కూడా. సో, నేనైతే ఇలా తెప్పించి పెట్టుకున్నాను. ఒకటి చెరొక బాటిల్ తెప్పించుకున్నాననమాట. ఇప్పుడు 2 ఐటెమ్స్ చూపించాను కదా మీకు. అదొక బాటిల్, ఇదొక బాటిల్ తెప్పించుకున్నాను. తెప్పించుకొని గూడా 3-4 మంత్స్ అవుతుంది. కానీ నేను ఇప్పుడే అనమాట వాడ్డము. ఇప్పటిదాకా నేను వాడలేదు దాన్ని. అంటే అంత అవసరం రాలేదు. ఇప్పటి వరకు సమ్మరే గదా! సో, మిల్లీ బగ్స్ అవి మటుకు నేను చేత్తోనే కొంచెం కంట్రోల్ చేసుకునేదాన్ని. కానీ సకింగ్ పెస్ట్ అనేటప్పటికి అది ఎగిరిపోతుంది కదా! ఆ ఇన్సెక్ట్ అనేది మనకి చేతికి చిక్కట్లేదు కాబట్టి నేను దీన్ని యూజ్ చేస్తున్నాను. సో, ఇలా మీరు రెగ్యులర్‌గా దాన్ని అంటే మనం డబ్బులు పెట్టి కొనుక్కుంటున్నాం కాబట్టి కొంచెం జాగ్రత్తగా అవసరాన్ని బట్టి స్ప్రే చేసుకుంటే సరిపోతుందండి. ఈ 2 సీజన్స్‌లోనూ మనకు అవసరం పడుతుంది. ఎందుకంటే ఇప్పుడేమో వర్షానికి ఎక్కువ పెస్ట్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఏమో చల్లదనానికి ఎక్కువ పెస్ట్ వచ్చేస్తుంది. చూడండి అట్లా మొత్తం ఆకుల అడుగు భాగంలోనూ ఉన్న ఆకులకి అడుగు భాగంలోనూ, పై భాగంలోనూ కొంచెం రూట్స్ దగ్గర కూడా మీరు ఆ స్ప్రే చేసేటప్పుడే ఇచ్చినట్టయితే మైక్రో న్యూట్రియంట్స్ వేసాం కాబట్టి ఆకుల మీద నుంచి తీసుకుంటుంది. అలాగే రూట్స్ దగ్గర నుంచి కూడా వెళ్తుంది కాబట్టి 2 రకాలుగా వెంటనే మొక్క తీరుకోవడానికి కూడా హెల్ప్ అవుతుంది. సో, ప్రతి ఒక్క మొక్కకి నేను స్ప్రే చేసిస్తున్నాను. మీకు కూడా ఈ వీడియో చాలా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. చాలామంది చాలా రకాలుగా పెస్ట్‌లతో ఇబ్బంది పడుతూ ఉంటారండి. రకరకాల ఇన్సెక్ట్స్ కూడా మన మొక్కల్ని ఇప్పుడు వచ్చేటువంటి టైం అనమాట. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు గొంగళి పురుగులు అవి వస్తుంటాయి కదండీ! సో, వాటికి కూడా ఇది చాలా బాగా పనిచేస్తుందనమాట. ఒకవేళ ఆ సమస్య ఉన్నవాళ్ళైనా దీన్ని వాడొచ్చు. రాకముందు కూడా ప్రికాషనరీ మెజర్‌గా కూడా దీన్ని వాడుకోవచ్చండి. సో, చాలా మంచి ప్రొడక్ట్స్ మీకు అవసరం పడితే మటుకు తప్పకుండా తెప్పించుకోండి. రకరకాల పెస్ట్‌లతో ఇబ్బంది పడే వాళ్ళకి ఇది చాలా మంచి సొల్యూషన్ అండి. సో, ఈ వీడియో మీ అందరికీ నచ్చింది కదా! తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఈ వీడియో ఎవరికి అవసరం అనుకుంటున్నారో వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి చూస్తూ ఉండండి.